సో, అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది ఇంపార్టెంట్ అంటారా? ఖచ్చితంగా అండి. అండ్ ఓకే. ఇవాళ రోజుల్లో ఇట్ ఈస్ బికమ్ అ మ్యాండేట్. ఒక టైంలో యునో ఒకే కులంలో పెళ్ళిళ్ళు అన్నవి జరిగేవి. అవును. దాని తర్వాత గ్రాడ్యువలీ క్లాస్ సిస్టమ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద కాస్ట్ సిస్టమ్ అని అన్నారు. సో క్లాస్ సిస్టమ్ అన్నప్పుడు ఏంటంటే ఎడ్యుకేటివ్ క్లాస్, హ్మ్. ఇద్దరు చదువుకున్న వాళ్ళు, హ్మ్. ఇద్దరు బిజినెస్ ఫ్యామిలీస్, ఈ రకంగా మ్యారేజెస్ అన్నవి మారాయి. ఇప్పుడు మనకు కావలసినది ఏమిటి, ప్లస్ ఏ రకమైన పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయి అని కనుక చూస్తే ఇట్ ఈస్ సేమ్ ఐడియాలజికల్ క్లాస్. హ్మ్. సో ఎడ్యుకేషన్ కాదు, డబ్బు కాదు, కులము కాదు, కానీ ఒకే రకమైన ఐడియాలజికల్ క్లాస్ అనేది ఉండడము, ఒకే రకమైన ఆలోచన తీరులు ఉండడము అనేది అవసరము. కానీ వాస్తవంగా ఒకే రకమైన ఆలోచన తీరు ఉండేవాళ్ళు ఇద్దరు ఉంటారా అంటే ఉండరు. హ్మ్. నేను ఎప్పుడూ అంటుంటాను, పెళ్ళనేది ఒక రియాలిటీ షో లాంటిది. ఒక ఇంట్లో ఇద్దరిని పెట్టేసి మీరు కలిసి ఉండాలి అని అంటారు. హ్మ్. కానీ ఐ థింక్ ద బ్యూటీ అబౌట్ ద మ్యారేజ్ ఇస్ దట్ ద బ్యూటీ అబౌట్ ద హ్యూమన్ బ్రెయిన్ ఇస్ మనము అడ్జస్ట్ అవ్వగలము. హ్మ్. కానీ చాలాసార్లు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నది ఏమిటి అని అంటే ఆ అడ్జస్ట్ అయ్యే సమయము ఇద్దరి దగ్గర ఉండడం లేదు. ఎందుకంటే ఇద్దరు వర్కింగ్ క్లాస్లో ఉండే వరకు, ఇద్దరు బిజీగా ఉండే వరకు, వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నంత వరకు బాగానే ఉంటున్నారు. ఒక వీకెండ్ వచ్చి ఇద్దరు కలిసి ఉండవలసిన పరిస్థితి వచ్చే వరకు వాళ్ళ మధ్యన చాలా క్లాషెస్ అన్నవి రావడము మనం రెగ్యులర్లీ చూస్తున్నాము. హ్మ్. సో ఇటువంటి పరిస్థితులను మనము మొదటి నుండే ఐడెంటిఫై చేయగలగడానికి ఈ ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ అనేది చేస్తామండి. ఓకే. సో ఈ ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ బేసికలీ ఏమిటి అని అంటే, ఒక ఇద్దరు మనుషులు వాళ్ళు పెళ్లి చేసుకుందాము అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇంతకు ముందు నుంచి కూడా స్నేహితులు అయి ఉండవచ్చు, లేదా వాళ్ళు ప్రేమలో ఉండుండవచ్చు, కానీ పెళ్ళి అనేది ఒక బాధ్యత. సో ఆ రకమైన ఒక థింగ్లోకి మనము వెళ్తున్నప్పుడు ఏ రకమైన ఇష్యూస్ అన్నవి ఉండవచ్చు, ఏ విధంగా మనము హెల్దీ కాంప్రమైజెస్ అన్నవి చేసుకోవాలి, ఏ రకంగా మనం మన కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ రకంగా మనం మన ఫైనాన్సెస్ని ప్లాన్ చేసుకోవాలి, ఏ రకంగా ఫ్యూచర్ ప్లానింగ్, రేపటి రోజు ఒకవేళ చిల్డ్రన్ కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, వీటన్నిటి గురించి ఏ టైంలో చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా అవసరము.